తెలుసును మీకు ఏ ఫర్ యాపిల్ అంటే తెలుసును మీకు రోజుకొక్క యాపిల్ తింటే జబ్బులు రావు దగ్గరకు బి ఫర్ బేదింగ్ బేదింగ్ అంటే స్నానం బి ఫర్ బేదింగ్ బేదింగ్ అంటే స్నానం రోజు నీవు చేస్తే స్నానం అవుతుంది ఈ దేహం శుభ్రం సి ఫర్ సర్కస్ సర్కస్ అంటే నాకిష్టం సి ఫర్ సర్కస్ సర్కస్ అంటే నాకిష్టం చూసా ఎలుగు ఏనుగు గున్న అచ్చం అవి మా అమ్మ నాన్న డి ఫర్ డాంకీ డాంకీ అంటే గాడిద డి ఫర్ డాంకీ డాంకీ అంటే గాడిద గాడిద దేహం రంగు బూడిద చదవని వాడు మొద్దు గాడిద ఈ ఫర్ ఈటింగ్ ఈటింగ్ అంటే తినడమురా ఈ ఫర్ ఈటింగ్ ఈటింగ్ అంటే తినడమురా నవ్విన వారికి చాక్లెట్ ఏడ్చే వారికి చీవాట్లు ఎఫ్ ఫర్ ఫెస్టివల్ ఫెస్టివల్ అంటే పండుగ ఎఫ్ ఫర్ ఫెస్టివల్ ఫెస్టివల్ అంటే పండుగ పండుగ రోజున ఎక్కువ తినకు కడుపు నొప్పితో బాధలు పడకు జీ ఫర్ గ్రేప్స్ గ్రేప్స్ అంటే ద్రాక్ష జీ ఫర్ గ్రేప్స్ గ్రేప్స్ అంటే ద్రాక్ష అమ్మ ఇచ్చిన ద్రాక్షలు తిన్నా తగ్గుకు వీపున గుద్దలు తిన్నా హెచ్ ఫర్ హ్యాపీ హ్యాపీ అంటే సంతోషం హెచ్ ఫర్ హ్యాపీ హ్యాపీ అంటే సంతోషం స్నేహం మనము పెంచాలో ఈ సంతోషాన్ని పంచాలోయి ఐ ఫర్ ఇడ్లీ ఇడ్లీ అంటే నాకిష్టం ఐ ఫర్ ఇడ్లీ ఇడ్లీ అంటే నాకిష్టం ఇడ్లీ పచ్చడి ఉంటే నేను గబగబ గబగబ మెక్కేస్తాను జే ఫర్ జోకర్ అంటే నవ్వుల రాజు జే ఫర్ జోకర్ అంటే నవ్వుల రాజు నవ్విస్తాడు రోజు రోజు అతడుంటేనే ఎంతో మోజు
కోతి కోతి చేష్టలు మానుమోయి మంచి పేరుని పొందుమోయి ఇన్ఫర్మేషన్ నేషన్ అంటే దేశం ఇన్ఫర్మేషన్ నేషన్ అంటే దేశం పాటుపడరా దేశం కోసం మరొక బాబు ఈ సందేశం ఓ ఫర్ వన్ వన్ అంటే ఒకటి ఓ ఫర్ వన్ వన్ అంటే ఒకటి ఎక్కడ ఉన్నా ఎలాగున్నా ఒక్కటి మనము మెలగాలన్నా పి ఫర్ పిక్చర్ పిక్చర్ అంటే బొమ్మ పి ఫర్ పిక్చర్ పిక్చర్ అంటే బొమ్మ అయ్యవారిని చేయబోతే కోతి రూపం వచ్చిందమ్మా క్యూ ఫర్ క్వీన్ క్వీన్ అంటే రాణి క్యూ ఫర్ క్వీన్ క్వీన్ అంటే రాణి రాణి వాసం అంతఃపురము రాజనివాసం రాజభవనము ఆర్ ఫర్ రాడిష్ రాడిష్ అంటే ముల్లంగి ఆర్ ఫర్ రాడిష్ రాడిష్ అంటే ముల్లంగి పేరుకు మాత్రం ఇది ముల్లంగి ముళ్ళు లేదు లేదు అంగి ఎస్ ఫర్ సూపర్ మ్యాన్ జతలో చూడు స్పైడర్ మ్యాన్ ఎస్ ఫర్ సూపర్ మ్యాన్ జతలో చూడు
దున్నుతున్నా. Z for zero, zero అంటే సున్నా. Z for zero, zero అంటే సున్నా. చదవని వాడు పరీక్షలోన తీస్తాడన్న నిండు సున్నా.